నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యానాంలో ఎన్నికల ప్రచార బేరీ మోగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి వైద్యలింగం ఆయన బృందం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో సుమారు 55 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక ఐపోలవరం మండలం గుత్తినిదీవి జి వేమవరం గ్రామాలలో కొలువై ఉన్న శ్రీ పైడిమల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నట్లు వెల్లడించారు. 6-7 చిన్న జాతర మహోత్సవాలు 8వ తేదీ నుంచి పెద్ద జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు. 9వ తేదీ ఉదయం నుండి అమ్మవారి దర్శనం, భారీ అన్న సమారాధన, తీర్థ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అందరినీ ఆకట్టుకునే విధంగా 8వ తేదీ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి జాతర మహోత్సవాలను జయప్రదం చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు. ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామదేవత శ్రీ శ్రీ పైడిమల్లమ్మ తల్లి జాతర మహోత్సవం ఈ నెల 6వ తారీఖు శనివారం నుంచి ప్రారంభమవుతాయి. 6, 7, 8వ తారీఖు 3 రోజులు కూడా రాత్రులు జాగరణ నిర్వహించబడుతుంది. అలాగే 9వ తారీఖు ఉగాది రోజున మధ్యాహ్నం భోజనాలు, ఉదయం నుంచి కూడా దర్శనాలు, తీర్థం కూడా జరపబడుతుంది. ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యానాంలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వి వైద్యలింగం అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైద్యలింగం ఆయన బృందం ఎన్నికల ప్రచార బేరీ మోగించేందుకు యానాం చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి, ఎమ్మెల్యే వైద్యనాథన్, పెద్ద సత్య, పేరుమాళ్లతో కలిసి ఆయన యానాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజల అనంతరం బాలయోగి స్టేడియం ఎదురుగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నారాయణస్వామి ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్ షోలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రోడ్ షోలో వైద్యలింగం మాట్లాడుతూ యానాంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి కోసం సమీపంలోని ఆంధ్రప్రదేశ్కు వలసలు పోతున్నారని విమర్శించారు. పుదుచ్చేరితో పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యానాం నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే యానాం అభివృద్ధికి ఆయన చేయనున్నటువంటి పనుల గురించి వివరించారు. అలాగే స్థానిక మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ వాయిద్యాలతో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి మల్లాడి సత్యబాబు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్థాని దినేష్, స్థానిక నాయకులు కాటంశెట్టి రామమూర్తి, గుత్తుల రామారావు, దౌలూరి పతి, కాదా పవన్ చక్రవర్తి, వీరాస్వామి, విల్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. Came to Yanam along with the Congress leaders and BCK leader, DMK leaders and other Alliance Party leaders for seeking votes from the people of Yanam for his candidature. As far as the Narendra Modi government is concerned,
totally destroy the democracy. And Modi government is targeting the opposition parties and trying to win the election by suppressing the democratic rights of the people in the country. Therefore, the India Alliance has been formed and all the leaders joined together in Delhi yesterday, and they gave a call to the people to save democracy. The people of India should vote for the India Alliance. Now this is the high time that Narendra Modi government is doing. Now the Puducherry government, headed by Sri Rangasamy, the Chief Minister, for the last 3 years, they have not concentrated on development. Whatever promises they gave to the people of the state, getting statehood, waiver of the loan to be given to the central government by Puducherry government, including Puducherry in the Central Finance Commission, getting additional fund from Government of India, since it is a friendly government at the center. Nothing has happened for the last 3 years. So Rangasamy, every election he says that, vote for me, I will get statehood. But right from 2011 till date, he only raises the issue at the time of election and thereafter he forgets it. The law and order situation in the state of Puducherry is in a very bad shape. As our Congress candidate Vaidilingam said, the people are living in fear. The reason being, the drug is freely moving in the state and the younger generation is being spoiled. Near the university, near the colleges, ganja, abin, brown sugar is being sold freely, and the present, the BJP candidate Namachwai, who is the minister in charge of police department, he did not take any action. చూడవచ్చు రైల్వేస్లో 2 lakhs పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది, దానికి ఏమైనా పెట్టలేదు. అదే మరి ఆర్మీలో నిండే వేకెన్సీ ఉన్నది, దానికి ఎవరు ఎత్తలేదు. వెనకాల వచ్చి మిగతా చోట్ల అంతా చోట్ల కార్పొరేషన్తో నిండా పని ఉన్నది, ఏదైనా వాళ్ళు ఎత్తలేదు. ఈవెన్ పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో పనిచేసేదానికి నిండే వేకెన్సీ ఉన్నది, వాళ్ళు ఎవరిని ఎత్తలేదు, కొత్తదిగా ఎత్తనే లేదు. వారికి అందరికీ ఏం చెప్తారంటే పార్లమెంట్లో పని చేసేవాళ్ళు ఓవర్లోడ్గా ఉన్నది, మేము ఏదైనా చేయమడిదు, అంత ట్రబుల్ ఉన్నది చెప్తాం. ఆ మరే పాండిచేరిలో కూడా మీరు చూడవచ్చు 10,000 వేకెన్సీస్ ఉన్నది, దాన్ని ఫిల్అప్ చేయాలి. మీరే చూడవచ్చు. బీసీస్లో నిండా వేకెన్సీ ఉన్నది, సర్వీస్లో నిండా వేకెన్సీ ఉన్నది, వీడబుల్లో నిండా వేకెన్సీ ఉన్నది, ఎల్టీసీలో నిండా వేకెన్సీ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ బ్రేక్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ నిండా ఉన్నది. ఏర్పడియ பார்த்தீங்கன்னா 24 వేకెన్సీలో 4 పీపుల్ దా పని చేస్తారు, అయితే వాళ్ళు లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేదానికి కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేదో, అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ చేసేదో, లైసెన్స్ పెట్టేదో ఇక్కడ ఎవరినే లేదు, మనిషి లేదు. ఇది ఎందుకు చెప్తానంటే బీజేపీ సర్కారు ఎవరిని పని పంచకూడదు, అటెండ్ పెట్టి ఉండాలి, అదే వాళ్ళకు స్కీమ్గా ఉన్నది. అదంతా ప్రైవేట్ చేస్తారు. రైళ్ళ దాంట్లో ప్రైవేట్ వేయండి, రిజర్వేషన్ దాంట్లో ప్రైవేట్ వేయండి,
ఈవెన్ గవర్నమెంట్ డ్రైవర్స్ అవుట్సోర్సింగ్ చేస్తారు, ట్యాక్సీని అవుట్సోర్సింగ్ చేస్తారు. బ్యాంకులో పోతే కూడా ఎవరిని లేదు, పని చేసేదానికి మనిషి లేదు, వాళ్ళకు ఓవర్లోడ్గా ఉండింది. వాళ్ళకు ఫీల్ చేస్తారు నిండా పని ఉండింది, నైట్ 10 o'clock 11 o'clock ఇంటికి పోతాము, మాకు నిండా ఓవర్లోడ్గా ఉండింది అని చెప్తారు. ఇది ఒక ప్రాబ్లం. ఇంకా బయట ఇస్తే మీకు అంతా తెలుసు, విమెన్కి సెక్యూరిటీ లేదు. మీరు మణిపూర్ చూడవచ్చు, మిగతా చోట్ల చూడవచ్చు, అది విమెన్కి ఏదైనా గ్యారంటీ లేదు, సెక్యూరిటీ లేదు. అది లేదంటే విమెన్కి చెప్పేసి సెపరేట్ రిజర్వేషన్ వాళ్ళు పెట్టలేదు, పార్లమెంట్లో పెట్టి ఉన్నారు, లేదా ఎంప్లాయ్మెంట్లో ఏదైనా లేదు. థర్డ్ వచ్చింది ఓబీసీ రిజర్వేషన్ కరెక్ట్గా ఉండిందంటే కరెక్ట్గా లేదు. ఇప్పుడు మన ఏం చెప్తారంటే ఓబీసీ సెన్సస్ వేయవలే, పాపులేషన్ ఎత్తంగా, పాపులేషన్ అకౌంట్ ఎత్తంగా ఓబీసీ ఎవరు, క్రిస్టియన్స్ ఎవరు, ముస్లిమ్స్ ఎవరు, ఎస్సీ ఎవరు, మిగతా వాళ్ళు ఎందరూ చెప్పేసి కాస్ట్ వైజ్ సెన్సస్ కావాలని చెప్పి అడుగుతారు. వాడు ఒమ్మిగలేదు. ఏమంటే అమలు చేస్తే ఆ మనిషికి పని కాదు, ఇదే వాళ్ళకి ప్లాన్ ఉంటుంది. ఇదంతా పోగవాలని చెప్పేసి మార్చాలని చెప్తే మనకు వచ్చి ఇండియా కూటమి అని చెప్పేసి మనం ఫామ్ చేసుకున్నాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, డిఎంకే, ఎన్సిపి, శివసేన, మిగతా వాళ్ళు అఖిలేష్ యాదవ్ పార్టీ, బీసీకే పార్టీ, మరి నిండా పార్టీ అందరూ చేరి గ్రూప్ చేసుకున్నారు. వాళ్ళ గ్రూప్ నుండి ప్రామిస్ ఏమంటే మన గవర్నమెంట్ వచ్చిన తరఫాల వితిన్ 3 months 30 lakhs వేకెన్సీ ఫిల్అప్ చేస్తామని చెప్తున్నారు. అది లేకుంటే ఎంప్లాయ్మెంట్ అడిగే మనిషి కింద పిల్లల కింద డిగ్రీ పెట్టి ఉన్నారు, డిప్లొమా పెట్టి ఉన్నారు, సర్టిఫికేట్ కోర్సు పెట్టి ఉన్నారు, వాళ్ళకింత ట్రైనింగ్ పీరియడ్లో 1 lakh సబ్సిడీ వాళ్ళకి ఇస్తారు, స్టైఫండ్ ఇస్తారు. అది లేకుంటే వాళ్ళకు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారో ఏదైనా చేస్తారంటే వాళ్ళకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చెప్పేసి 5,000 crores రిజర్వ్ చేసుకున్నారు, వాళ్ళకి మరి చెప్తున్నారు. రెండవది పెడితే మహిళకు ఏమంటే వాళ్ళకు సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ నిండే వాళ్ళకి ప్రాబ్లంగా ఉండదు. దానికోసం వారు ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో 50% విమెన్ రిజర్వేషన్ చెప్పి పెట్టేని చెప్తున్నారు. రెండవది వాళ్ళకి సెక్యూరిటీ ఫండ్ చెప్పేసి ఒక ఏడాదికి 1 lakh ఇచ్చేయని చెప్తున్నారు. అది వాళ్ళకు మంత్లీ ఇస్తే నేను అప్పుడు 8,500 వస్తాను, అది వాళ్ళు గ్యారంటీ ఇచ్చి ఉన్నారు. ఈ గ్యారంటీ విమెన్కి చెప్పేసి ఉన్నారు. థర్డ్ గ్యారంటీ వాళ్ళకి ఏమంటే ఫార్మర్స్ గ్యారంటీ, ఫార్మర్స్కి ఏం ప్రొడ్యూస్ చేస్తారో ఫార్మ్ ప్రోడక్ట్ ఏదిగా ఉంటారో దానికి వచ్చి ఇన్సూరెన్స్ పెట్టి దానికి ఏదైనా డ్యామేజ్ వస్తే, క్రాప్ డ్యామేజ్ వస్తే, ఏదైనా ఫ్లడ్ డ్యామేజ్ వస్తే, న్యాచురల్ డ్యామేజ్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే మరి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తారు. అది లేకుంటే అంతా క్రాప్ అంతా ప్రోడక్ట్ ఎంఎస్పి అదే మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి వాళ్ళకు అందరికీ అది గ్యారంటీగా వాళ్ళకి పెట్టేది మరి చేసుకుంటారు. ఈ మరి 5 గ్యారంటీ ఇచ్చుకున్నారు. ఇది లేకుంటే మీతో వాళ్ళకు చేసేని చెప్పి ఉన్నారు. ఇక్కడ పాండిచేరి ఏమంటే ఇప్పుడు ఏదైనా చేయలేదు. ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నారు, క్యాండిడేట్ మీరే తెలుసు, మీకే తెలుసు. ఇక్కడ క్లబ్ నడుస్తారు, క్లబ్ని క్లోజ్ చేయాలని పబ్లిక్ అడుగుతారు. ఆయన వాళ్ళు పోలీస్ సపోర్ట్నే వాళ్ళకు క్లబ్ని తరిమిస్తారు. ఇది నిండా ప్రాబ్లంగా ఉండేది. ఆ మరి పాండిచేరి ఏమంటే రెస్టో బార్ అని చెప్పేసి ఉన్నారు. 250 రెస్టో బార్స్ ఇచ్చి ఉన్నారు. ఆ 200 రెస్టో బార్కి వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. ఏమంటే ఎవరినైనా జగన్ పెట్టి పోలీసుని పెట్టి వాళ్ళ పేరు కేసు పెడతారు. మీరు చూడవలసిన ముత్యాలపేట అని చెప్పేసి ఒక చోట్ల వాళ్ళు ఒక రెస్టో బార్ని తగరారు అవుతారు. దాంట్లో లెఫ్ట్ పార్టీ అదే సిపిఐ పార్టీ లీడర్ విశ్వనాథ్ మొదట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కూళ్ల గ్రామ పంచాయతీ నరజాడ తమ్మయ్యపాలెం మల్లవరం నీలగిరిపేట గ్రామాలలో ఎన్నికల ప్రచార రథ ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కూళ్ల గ్రామ పంచాయతీ నరజాడ తమ్మయ్యపాలెము మల్లవరం నీలగిరిపేట గ్రామాలలో ఎన్నికల ప్రచార రథ ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ముందుగా నరజాడ తమ్మయ్యపాలెం గ్రామ ప్రజలు పూలవర్షం కురిపించారు. స్థానిక మహిళలు హారతులిచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. సూర్యప్రకాష్ ప్రతి గడప గడపకు అభివాదం చేస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ పిల్లి సూర్యప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. మన నియోజకవర్గ అవసరాలను ఎదిగిన వ్యక్తుల నుంచి మన పిల్లి సూర్యప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. మరొక్కసారి తంబైపాలెం గ్రామం రావడం, మీ అందరి ఆశీస్సులు నాపై ఈ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడం చాలా సంతోషం. మరొక్కసారి మీ గ్రామానికి రావడం, అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరి గ్రామం రావడం చాలా సంతోషం. మరొక్కసారి మీ అందరికీ ఒక్క నిమిషం అమ్మా, గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలనకి మీకు వ్యత్యాసం ఇప్పుడే 5 నిమిషాలు నేను చెప్పాను కాబట్టి ఎన్నికలు రాబోతున్నాయి. మీకు మీ యొక్క చేతుల్లో ఒక బలమైన ఆయుధాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి 5 సంవత్సరాలకి ఉపయోగపడే ఆయుధాన్ని మీ చేతుల్లో పెట్టారు. ఆలోచించి ఆచితూచి ఓటు వేయమని మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నా. మీ అందరికీ ఒక్కొక్కరికి 2 ఓట్లు వేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి ఎంపీ గారికి, 2 ఎమ్మెల్యేకి. ఎంపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ గారు నుంచున్నారు అమలాపురం పార్లమెంట్ ఎంపీగా. అదేవిధంగా రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నుంచున్నాను. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి మీ అందరి ఆశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరి నాపై ఉండాలని మరొకసారి చేతులు జోడించి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్నాను. సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండల తహసీల్దార్ వారి అధ్యక్షతన సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండల తహసీల్దార్ వారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నోడల్ అధికారి డివి రమణ మాట్లాడుతూ ముమ్మిడివరం మండల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల యందు గల దివ్యాంగులు మరియు 85 సంవత్సరాల పైబడి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేని పరిస్థితి ఉన్న ఓటర్లకు ఎన్నికల సంఘం కల్పించిన గొప్ప అవకాశం ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారని, అలాగే పోలింగ్ కేంద్రాలకు రాగలిగి నడవలేని వారి కోసం ర్యాంప్, వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రిటర్నింగ్ అధికారి మదన్ మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న 268 పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, దివ్యాంగులు, పెద్ద వయసు వారు పోలింగ్ రోజున ఉదయం 7:30 గంటలకు వచ్చి ఓటు వేయాలని, ఎండలు మరియు ఆ సమయంలో జనం తక్కువగా ఉండటం వలన ఇబ్బంది ఉండదని, తర్వాత వచ్చిన వారిని లోపలికి ప్రత్యేకంగా పంపించడం జరుగుతుందని అన్నారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి డాక్టర్ దుర్గారావు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్ మరియు ఫస్ట్ ఎయిడ్తో పాటు అత్యవసరమైన మందులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీ జి వెంకట్రామిరెడ్డి, మండల అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, దివ్యాంగులు,
జేఏసీ చైర్మన్ నిమ్మకాయల సురేష్, నలమాటి లంకరాజు, ఆదినారాయణ, సీనియర్ సిటిజన్స్, నగర పంచాయతీ, మెప్మా సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రారంభాన్ని నిలబడతామని ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎన్నికల ప్రారంభాన్ని నిలబడతామని ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఐపోలవరం మండలము టీ కొత్తపల్లి గ్రామంలో సుమారు 55 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో సుమారు 55 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీ కొత్తపల్లి పండువారిపేట గ్రామంలో జనపల్లి దొరబాబు, పండు వాలియాబాబా, బొమ్ము మోహన్ రావు సమక్షంలో సుమారు 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. అదేవిధంగా హనుమాన్ జంక్షన్ నుండి సుమారు 15 మంది గుండుపూడి రాంబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్రా తల్లి మొదలు కూడా ఫస్ట్ వాడు వెరీ గుడ్. మొదలు కూడా అమ్మా జాయిన్ అయిన వాళ్ళు సార్ ఎలా నుంచండి అమ్మా. సార్ బాబా ఒకసారి రామ్మా వెనకరా. ఓకే సార్. సార్ 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 రాజేనా సార్ 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 రండి బాబురావు గారు, చిందర్ బాలస్వామి గారు, రాజేష్ గారు, నాగరాజు గారు, వేద వెంకట సత్యనారాయణ వచ్చండి ఆడు బొమ్మ శ్రీరావు గారు, ముచ్చాలి గారు అలా చేయి పెట్టుకున్నా. కుమ్మరావు ముచ్చాలి చెయ్యాలి. వెంకట్ గారు, కుమ్మరావు వెంకట్ గారు ఎక్కడ పని రావాలి. సీనియర్ కౌన్సిలర్
పుచ్చుమారాక మేలు మరి ఆయన యొక్క చేసిన సేవలను గుర్తించి ఈ రోజు మరి టీడీపీలో జాయిన్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు కూడా మరి పుచ్చుమాగర్ అడుగుజాడల్లో మనందరూ పయనించి ఈ పండుగ యొక్క ఈ గొప్ప యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఉన్న ఇబ్బందులు మేజర్గా మీ గ్రామానికి వచ్చినకి చర్చి రెన్యువేట్ చేయడానికి సహకరించమని అడిగారు. తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చినాక మీకు సహకరిస్తాం. అదే కాకుండా మీ గ్రామం వచ్చినట్టు వస్తారు. రోడ్ అదే డ్రైనేజ్ వ్యవస్థ బాగా డ్రైనేజ్ ఇబ్బందిగా ఎక్కువ ఉంది. ప్రభుత్వం ద్వారా ఈ నెల 4వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తాళరేవు తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. తాళరేవు మండలంలో బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా రైతు భరోసా కేంద్రాల సిబ్బందితో మండల ఏవో ప్రశాంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 11 రైతు భరోసా కేంద్రాల్లో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులతో స్నేహపూర్వకంగా మాట్లాడి రైతాంగానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైనటువంటి గోనె సంచులు, తేమ శాతం నిర్ధారణ, బయోమెట్రిక్ యంత్రాలు అన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న ప్రతి రైతుకి తాను పండించి తీసుకొచ్చినటువంటి ధాన్యం రకం వివరాలు పోర్టల్లో పొందుపరచాలన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. చెప్పండి, మామూలుగా ఏం లేదు, జస్ట్ రైతు మన ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్ లో ఉంది, పలానా డేట్ అనేది ఒక చిన్న ఫ్లెక్సిబుల్ న్యూస్ ఎక్కడి నుంచి రాకూడదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పీపీసీ సెంటర్ అనేది ఓపెన్ గా ఉండాలి. ఇంకొకటి ఏంటి, మనకి వెరైటీ వైజ్ ఆల్రెడీ హార్వెస్టింగ్స్ ఏ వెరైటీ ఎప్పుడెప్పుడు వస్తుందని. కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ వైద్యలింగం యానాంలో 2 రోజుల పర్యటనలో భాగంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక మసీదులో ముస్లిం సోదరులకు కాటంశెట్టి రామమూర్తి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ వైద్యలింగం యానాంలో 2 రోజుల పర్యటనలో భాగంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక మసీదులో ముస్లిం సోదరులకు కాటంశెట్టి రామమూర్తి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వైద్యనాథన్, కాకినాడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పల్లన్రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్య పెద్ద పెరుమాల్, యానాం ఎన్నికల ఇన్ఛార్జి మల్లాడి సత్యబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్, గుత్తుల రామారావు, రాము రాజు, సూర్యనారాయణ రాజు, మోకాబుజ్జి, కాంగ్రెస్ నాయకులు చక్రవర్తి, బంగారం, మున్నాబాయ్ తదితర నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యానాంలో ఎన్నికల ప్రచార బేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి వైద్యలింగం, ఆయన బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో సుమారు 55 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.